ప్రభు కవచన దేవుని వాక్యాన్ని కాసేపు మనం ధ్యానం చేసుకుందాము. రండి, అపోస్తుల కార్యములు ప్రేరితों का काम 14 అధ్యాయ, అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 14వ అధ్యాయం, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. प्रेरितों का काम 14 अध्याय का 15वें वचन में देखेंगे. इसमें एक విషయ है जो परमेश्वर हमसे बात करना चाहता है. దీనిలోని ఒక విషయాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే అపోస్తల కార్యం 14:15లో ప్రేరితों का 14:15 में అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోనున్న సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారి గురించి మరి వాక్యం రాయబడి ఉంది. మరి ఆయన చెప్తున్నారు ఇక్కడ మనం దేవుని వైపు తిరగాలి. అక్కడున్న వారికి చెప్తున్నారు. వాళ్ళైతే పౌలు గారిని దేవునితో సమానముగా అనుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన బట్టి. यहाँ का लोग तो सोच रहे थे जो कुछ यहाँ पौलुस के साथ घटना घटी थी उसे देखकर वो लोग पौलुस को कोई देवता या परमेश्वर करके समझ रहे थे. तब ऐसे में पौलुस बोलता है कि हम भी तुम्हारे समान मनुष्य है, మేము కూడా మీలాంటి మనుషులమే. तो हमें आपको एक काम करना होगा जिसने ये सारा सृष्टि को बनाया है, उस जीवित परमेश्वर की ओर आपको फेरना होगा. ఎవరైతే ఈ సమస్త సృష్టిని కలుగు చేశారో ఆ జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని మేము ప్రకటించుచున్నాము అని పౌలు గారు చెప్తున్నారు. యానికి జీవిత పరమేశ్వర్ కి ఓర్ హమే ఫిర్నా హై, జీవము గల దేవుని వైపు మనం తిరగాలి. సుసమాచార్ సువార్త అంటే ఏంటి? ఇక్కడ ఎందుకు సువార్త వినిపించబడుతుంది అంటే జీవము గల దేవుని వైపు మనుషులందరూ కూడా తిరగాలి. జీవిత పరమేశ్వర్ కి ఓర్ ఫిర్నా హై. क्योंकि संसार में जो कुछ सृष्टि में दिखाई दे रहे उन सबको लोग परमेश्वर या भगवान करके मान रहे, या तो कुछ మనుషుల को भी జంతు जानवरों को भी परमेश्वर करके मान रहे. లోకంలో చాలా మంది మనుషుల్ని, సాధు సంతల్ని, లేక మరి పక్షుల్ని, పశువుల్ని, ఆ మానవ పద్ధతుల్ని దేవుడు అనుకుంటున్నారు. तो इसलिए यहाँ पे पौलुस बोलता है कि हमें परमेश्वर की ओर फिरना है, జీవం గల దేవుని వైపు మనము తిరగాలి. जीवित परमेश्वर की ओर फिरने के लिए पौलुस यहाँ बताता है, और उसके बाद देखने से वो लोग जीवित परमेश्वर की ओर फिरा करके 15 अध्याय का 3 वचन में दिखाई देता है. ये लोग जिनको यीशु समाचार सुनाया गया, ये लोग जीवित परमेश्वर की ओर फिरा, इसलिए वो लोग ये बात सुन के बड़ा खुश हो गया करके. జీవము గల దేవుని వైపు తిరగాలని వాళ్ళకి ప్రకటించబడ్డప్పుడు వాళ్ళు అలాగునే కొందరు దేవుని గల దేవుని వైపు తిరిగినట్లుగా, మరి అందును బట్టి వాళ్ళు సంతోషిస్తున్నట్లుగా అపోస్తల కార్యం 15:3లో మనం చూస్తున్నాం. అయితే జీవం గల దేవుని వైపు తిరగటం అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం. జీవిత परमेश्वर की ओर फिरने का मतलब क्या है, इस बात को हम समझने की कोशिश करेंगे. अगर कोई इंसान उसके सामने अगर हम खड़े तो वो हमें कहता है मेरे ओर फिरो. మన మనిషి ఎదుటిగా నిలబడ్డప్పుడు అతను అంటాడు అనుకోండి నా వైపు తిరుగు అని, మనం ఏం చేస్తాం? ఇలా నుంచుని ఉన్నాం అనుకోండి, ఒకళ్ళు ఈ స్థితిలో ఒకళ్ళు ఈ స్థితిలో ఉన్నారనుకోండి, నా వైపు తిరుగు అనగానే ఇలాగా ఎదురుగా తిరుగుతాం, అంతే కదా. अगर कोई ऐसा खड़े हैं एक सामने एक पीठ दिखाकर और कोई बोलेगा मेरे ओर फिरो करके बोलने से यूं दोनों आमने सामने खड़े हो जाते हैं. इसको हम बोलते हैं जैसा उनकी ओर हम फिरा है. यहाँ पे जो లుస్రాకి వహా జో బి ఘటన ఘటితే, లుస్రాలో ఏదైతే సంఘటన ఇక్కడ జరిగిందో దాన్ని అక్కడ పౌలు గారు వాళ్ళని జీవము గల దేవుని వైపు తిరగమని చెప్తున్నాడు. पौलुस यहाँ पे जो लुस्त्रा में जो भी घटना घटी थी, पौलुस यहाँ पे बोलता है कि जीवित परमेश्वर की ओर फिरो. यानी कि ये लोग पहले परमेश्वर की ओर नहीं थे, अब जीवित परमेश्वर की ओर ये लोग फिरा. यानी कि ऐसा लोग जो है वैसा आ गया. तो हम भी एक समय ఈశ్వర్ రహిత్ थे, हम भी एक समय परमेश्वर को नहीं जानते थे. మనం కూడా ఒకప్పుడు దేవుని లేని వారిగా ఉన్నాం. దేవుని లేకపోయినా కానీ దేవుడు ఉన్నట్టుగా కూడా మనం భావించి నడిచిన వారిగా ఉన్నాం. एक समय हम परमेश्वर में नहीं थे, फिर भी परमेश्वर में है करके हम रहा. मगर वचन हमारे पास आया, उद्धार का सुसमाचार, రక్షణ సువార్త మన దగ్గరికి వచ్చినప్పుడు మన జీవం కలిగిన దేవుని వైపు తిరిగే ప్రయత్నాలు చేస్తున్నాం, తిరుగుతూ ఉన్నాం. అయితే तो फिर जीवित परमेश्वर की ओर फिरने का मतलब
क्या बताता है यहाँ पे? हम प्रेरितों का यशाया का पुस्तक 55 अध्याय 7वें वचन में देखेंगे. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం చూస్తే దేవుని వైపు తిరగటము అనేది ఏంటో మనకు అర్థం అవుతుంది. 55:7 యెషయా 55 అధ్యాయము 7వ వచనం చూస్తే, భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. परमेश्वर की ओर फिरने का मतलब यहाँ पे हमें साफ साफ नजर आता है. हम भी परमेश्वर की ओर फिराए, మనం కూడా దేవుని వైపు తిరిగాం. అవునా? ముందు దేవుని లేని వారిగా ఉన్నాం, మన ఇష్టానుసారమైన జీవితం జీవించే వారిగా ఉన్నాం. ఇప్పుడు దేవుని వైపు తిరుగుతున్నాం. बपतिस्म द्वारा దేవుని వైపుకు నడిపించబడుతున్నాం. हाँ, हम भी एक समय ऐसे थे, ईश्वर रहित थे और परमेश्वर को जानकर और यीशु मसीह के द्वारा उद्धार के मार्ग में बपतिस्मा के द्वारा परमेश्वर की ओर फिरा. तो परमेश्वर की ओर फिरने का मतलब पूर्ण रीति से फिरना है. ఆదాము చుపాకే ఆదాము టేడా కరికే నెయ్యి. దేవుని వైపు తిరగటం అంటే ఏదో కొంత ముఖం దాచుకుని కొంత ముఖం చూపించే విధంగా కాదు. దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలిగే ప్రవర్తన కావాలి. परमेश्वर के सामने हिम्मत से खड़े होने का चाल चलन चाहिए. ये पूर्ण रीति से प्रभु की ओर फिरने का मतलब. वहां का लुस्त्रा में जो लोगों को बताया गया वो तो मनुष्यों को या तो सृष्टि को पूजा कर रहे थे, इसलिए उनको बोला ये सब छोड़ के तुम जीवित परमेश्वर की ओर फिरो. ఆ లుస్తర్లో ఉన్న వారికైతే వారు మనుషులను ఆరాధించే వారిగాను సృష్టిని ఆరాధించే వారిగా ఉన్నారు కాబట్టి మీరు జీవం గల దేవుని వైపు తిరగండి, ఇవన్నీ జీవం లేని వీటిని విడిచిపెట్టుకోండి అని చెప్పారు. బానే ఉంది. అయితే లైవ్ లో వస్తున్న మనకందరికి జీవం వల్ల దేవుని వైపు తిరగండి అని చెప్పాల్సిన పనే ఉందని మనం అనుకోవచ్చు. इस लाइव में आने वाला हम हैं, हम प्रभु का वचन सुनने वाले हैं, हम मसीह है, तो हम लोगों को क्यों बताना है ये बात को? जीवित परमेश्वर की ओर क्यों फिरना? हम तो ऑलरेडी फिरे हुए करके हम सोच सकते हैं. जीवित परमेश्वर की ओर फिरने का मतलब कोई समझना है हमें. జీవగల దేవుని వైపు తిరగాలి అన్న దానికి అర్థమే తెలుసుకోవాల్సింది మనం. అర్థమవుతుంది కదా? అందుకే ఇక్కడ యెషయా గ్రంథం 55:7లో చూస్తే యెషయా का 55:7 में देखने से कहता है कि भक्तिहीन अपने मार्ग को छोड़ना होगा. भक्तिहीन लोग अपने मार्गों को छोड़ना पड़ेगा. भक्तिहीन कैसा चाल चलन चलता है? सीधा चाल चलता है, టేడి చాలు చల్తా హై. భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టుకోవాలి అంటే భక్తిహీనులు యథార్థమైన మార్గాన్ని నడుస్తారా లేక వంకర త్రోవలు నడుపుతారా? భక్తి పరులు అని ఇక్కడ అంటలేదు. भक्ति रखने वाला लोग करके नहीं बोल रहे, भक्तिहीन, भक्ति जो हीन दशा में है उन लोगों के लिए बात कर रहे. భక్తి ఎవరికైతే హీనమైన స్థితిలో ఉన్నదో, పరిపూర్ణమైన పరిపక్వమైన సంపూర్ణమైన పరిశుద్ధత లేదో ఎవరిలోనైతే, जिसकी इसके अंदर परिपूर्ण पवित्रता नहीं है, उन्हीं लोगों को परिपूर्ण पवित्र बनाने के लिए जीवित परमेश्वर की ओर फिरो. जब तक आप किसी की और पूर्ण रीति से नहीं फिरोगे, उनके ढंग, उनके हाव भाव, उनके व्यवहार, उनके बोलचाल, उनके कलर, उनके रवैया आपको समझ में नहीं आता है कि नहीं? ఎప్పటి వరకు ఒక మనిషి వైపు మీరు పూర్తిగా తిరిగి స్పష్టంగా చూడరో అప్పటి వరకు ఆయన పద్ధతి ఏంటి, ఆ మనిషి వ్యక్తిత్వం ఏంటి, అతని మాటలు ఏంటి, అతని వైఖరి ఏంటి, అతని నడవడిక ఏంటి, అతని రంగు ఏంటి, రూపేంటి, ధరించుకున్న వస్త్రాలు ఏంటి అన్ని కూడా పూర్తిగా మనకు అర్థం కావు. ఎప్పటి వరకు ఆయన వైపు వాళ్ళ వైపు మనము తిరగము. जब तक हम उनकी ओर दूसरे किसी इंसान की ओर पूर्ण रीति से नहीं फिरेंगे, अगर ऐसा खड़े होंगे तो नहीं पता चलेगा ना, यूं खड़े होने से भी नहीं पता चलेगा, सीधा खड़े होने से ही वो सामने वाला कैसा है मालूम पड़ेगा. మనం నేరుగా నిలబడి చూడగలిగినప్పుడే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనకు అర్థం అవుతుంది. यहाँ पे भी जीवित परमेश्वर की ओर पूर्ण रीति से फिरने का मतलब है परमेश्वर को पूर्ण रीति से समझना, దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకుని ఉండటం. हम परसों कुछ दिन भी उससे पहले दिन भी सुना है, परमेश्वर की बातें पवित्र है करके पता चला और परमेश्वर का वचन पवित्र है करके मालूम पड़ा और భయమాన్న పవిత్ర है करके తెలిసిపోతుంది మనకి. పరమేశ్వర్ का దేవునికి భయపడటం పరిశుద్ధమని, ఆయన మాటల పవిత్రమని అర్థమవుతుంది. तो वो परमेश्वर क्या है वो समझ में आ गया, तो पूर्ण रीति से उनकी ओर फिरना. मान लीजिए किसी की ओर हमने फिरा, उनकी व्यक्तित्व, उनके स्वभाव हमें अच्छा लगा तो और हम उनको और ध्यान से देखेंगे और उनको समझने की और उनका निकट जाने की कोशिश करेंगे, है कि नहीं? ఎవరినైనా మనం చూసినప్పుడు ఆ మనిషి సరైన విధంగా మన మనసుకు నచ్చినట్లుగా తోచినట్లుగా ఉంటే వాళ్ళని ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోవాలని ఇంకా వాళ్ళకి దగ్గర అవుతాం, है कि नहीं? इसी प्रकार परमेश्वर को जानने के लिए हमने संसार से पाप से फिर गया. ఇదే విధంగా లోకం నుండి మనం దేవుని వైపు, జీవం గల దేవుని వైపు తిరిగాం. అయితే పరిపూర్ణంగా దేవుని తెలుసుకోవాలి.
और भी परिपूर्ण रीति से, संपूर्ण रीति से परमेश्वर को जानना है। यही जीवित परमेश्वर को और फिरने का मतलब है। जब परमेश्वर को जानने के लिए तुम जितना निकट जाओगे, దేవుని తెలుసుకోవడానికి నువ్వు ఇంకెంత ఆయనకి సమీపముగా వెళ్తావో అంతే క్లియర్ గా నీకు అర్థమవుతుంది దేవుడు అంటే ఏంటో। आपको तभी बड़ी साफ साफ समझ में आएगा परमेश्वर क्या है। यहाँ पे परमेश्वर की ओर फिरने को लेकर यहाँ पे यशायाह ने बोला है कि भक्तिहीन लोग अपने मार्गों को छोड़ देना चाहिए, यानी कि भक्तिहीन उस दशा को देखिए, दुष्ट अपने चाल चलन और अनर्थकारी अपने सोच विचार छोड़कर यहोवा का ओर फिरे। समझ में आ रहा है? हम केवल बॉडी की रीति से इधर को घूम लेने से कोई फायदा नहीं है। मैं केवल ఇలా ఉన్న శరీరాన్ని ఇలా తిప్పడం వల్ల ప్రయోజనం లేదు। इस तरह की देह हमारी इधर को घुमाया पर उससे कोई फायदा नहीं है। उनको परिपूर्ण रीति से जानना और उनके बारे में अच्छी तरह समझना, ఆయన క్లియర్ గా తెలుసుకోవటం, అర్థం చేసుకోవటంలో ఇక్కడ మనకి ఏం తెలియపరచబడుతుందంటే, ఆయన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి అంటే మనము ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుందని, పరిశుద్ధుడని అర్థమవుతుంది। वो पवित्र करके हमें समझ में आता है। तो ऐसे में क्या करना चाहिए? दुष्ट अपनी चाल चलन और अनर्थकारी सोच विचार को छोड़ देना होगा। ये है परमेश्वर की ओर फिरना। దేవుని వైపు తిరగటం అంటే ఏంటంటే మనకున్న భక్తిహీనతను విడిచిపెట్టుకోవాలి, అలాగే మనకున్న దుష్ట తలంపుల్ని విడిచిపెట్టుకోవాలి, వాటిని మానివేయాలి, వాటిని మళ్ళా కొనసాగించకూడదు। దేవుని వైపు తిరిగిన మనము మన భక్తిహీనతను కొనసాగించకూడదు, మన దుష్ట తలంపుల్ని, దుష్ట ఆలోచనని కొనసాగించకూడదు, వాటిని మానుకోవాలి। हमारी जो सोच है, बुद्धि, भक्तिहीनता है, दुष्ट विचार है, सोच समझ है, संसार की सी चाल है, उनको आगे नहीं बढ़ाना है, उनको पूर्ण रीति से छोड़ देना है हमें। ऐसा छोड़ने को ही कहता है कि तब वो యెహోవా का ओर फिरेंगे और परमेश्वर उनके ऊपर तरस खाएगा। ఎప్పుడైతే మనకు ఆయన పరిశుద్ధుడని, ఆయన సంపూర్ణంగా గ్రహించగలిగి, ఆయనకున్న తత్వాన్ని, ఆయనకున్న పరిశుద్ధతను గనక మనం ఆపాదించుకుంటే, అప్పుడు మనం ఆయన వైపు పూర్తిగా తిరిగిన వారిని, అప్పుడు ఆయన మన యందు జాలిపడి మనల్ని బహుగా క్షమిస్తాడు। जब हम परमेश्वर को पूर्ण रीति से पवित्र है करके समझेंगे और उनको और फिरेंगे, उनकी पवित्रता, उनकी अच्छाइयां हम अपने अंदर, यानी कि अपने अंदर वास करने देंगे। और किसी को समझने के लिए, किसी को पूर्ण रीति से जानने के लिए उनके निकट जाते हैं, तो समझने की कोशिश करते हैं। वो अच्छा लगने लगेगा तो हम भी उनके साथ, हमारे मन को अच्छा लगे तो हम भी उनके साथ वैसा ही अच्छापन को अपनाने लगेंगे। जैसे दारू पीने वाला दारू पीने की दारू दोस्ती करता है, बीड़ी पीने वाला बीड़ी पीने के द्वारा दोस्ती करता है, चोरी करने वाला चोरी इंसान से दोस्ती करता है। అర్థమవుతుంది కదా? తాగుబోతుతో స్నేహం చేస్తాడు, దూరంగా ఉన్నప్పుడు అర్థం కాకపోవచ్చు, దగ్గరకు వచ్చినప్పుడు అబ్బా వీడు కూడా నాలోగా దొంగతనంగా దాగి తాక్కునేవాడు కాబట్టి, తాగేవాడు కాబట్టి వీడితో నేను కలిస్తే అలాగ మంచిగా తాగొచ్చు అనుకుంటాడు। దొంగతనం చేసేవాడు అంతే, బూతులాడేవాళ్ళు, అలాగే చాడీలు చెప్పుకునేవాళ్ళు, అంటే ద్వేషించేవాళ్ళు, పగబెట్టుకునేవాళ్ళు, అంటే లోకంలో ఉన్న దేవునికి ఆయాసకరమైన మనస్తత్వం కలిగిన వారు వారి వారి విచారాలను బట్టి దగ్గరవుతూ ఉంటారు। అవునా కాదా? इस संसार में कोई भी हो, अपनी अपनी सोच के द्वारा जो उनकी बुद्धि से मेल खाता है ना, उन्हीं के निकट होते जाते हैं। संसार में सहज है, मगर हमारी दौड़, हमारा प्रयास इस संसार के लोगों से मित्रता मेल मिलाप करने के लिए नहीं है ना। हमारी दौड़ सोच विचार कहाँ जाने के लिए है? स्वर्ग जाने के लिए। మన ఆలోచన, మన తలంపులకి పరలోకానికి వెళ్ళటానికి। పరలోకంలో ప్రతినిధి ఎవరు? అక్కడ తండ్రి దేవుడు ఉన్నాడు అక్కడ, ఆయన పరిశుద్ధుడు। ఆ పరిశుద్ధతను గురించి తెలిసిపట్టడానికి యేసుక్రీస్తు ప్రభులు వారిని పంపించారు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం గాయించారు। ఆయన ఉద్దేశం మనకు అర్థమైపోయింది, మనం పాపులుగా ఉండటానికి వీల్లేదు, అందుకే పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం కలిగించాడు। परमेश्वर का सोच हमें समझ में आ गया। जब हम परमेश्वर के निकट आ गए तो ये समझ में आ गए हमें इनका उद्देश्य क्या है, वो पवित्र है करके मालूम पड़ गए हमें। तो उसी पवित्रता को हमारे अंदर बरकरार रखने के लिए, हमारी पापों के प्रायश्चित के लिए यीशु मसीह को इस संसार में भेजा, तो हमारे पापों का प्रायश्चित कर दिया। तो ये समझ हमें आ गया। तो हमें और क्या करना है? अगर हमें उनके साथ रहना है, उनकी उद्देश्य, उनकी पवित्रता हमें अच्छा लगने लगा तो हम भी पवित्र बनते ही जाएंगे, है कि नहीं? ఆయన యొక్క తలంపులు, ఆయన పరిశుద్ధత మనకు నచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తాము? పరిశుద్ధులు అవడానికి ప్రయత్నం చేస్తాం। అవునా కాదా? యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, అనేక మంది ప్రయాసపడతారంట, వస్తారంట, గాని అందులో చేరుకునేది మాత్రం
పోరాడతారు కానీ ప్రవేశించేది మాత్రం కొద్ది మంది అంటున్నాడు. बहुत सारे लोग हैं जो मुकाबला करने के लिए इस राज्य में शामिल होने के लिए, मगर उसमें दाखिल होने वाला थोड़े ही लोग हैं. क्यों क्यों ऐसा हो रहा है? ఎందుకు అలా జరుగుతుందంటే ఆయన వైపు తిరిగారు గాని ఆయన పరిపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకున్నా గాని ఆయనలో ఉన్న ఆ ఉద్దేశాన్ని ఆ చిత్తాన్ని తమ హృదయంలో పెట్టుకోలేకపోతున్నారు. అలా నడవలేకపోతున్నారు. क्यों नहीं प्रवेश कर पा रहे? उनको जान पा रहे, जानने के बाद बावजूद भी अपना आप को उनकी उस पवित्रता में डालने की कोशिश नहीं कर रहे. इसी वजह से वो जहां रहने वाला है पवित्र परमेश्वर, उस पवित्र राज्य में हम रहने के लायक नहीं बन पा रहे. इसलिए बोलता है अगर परमेश्वर की ओर फिरना है करके जिसको समझ में आ रहे ना, उसे सबसे पहले क्या करना पड़ेगा? अपनी भक्तिहीनता को और बुरी दुष्ट सोचों को, अनर्थकारी कामों को छोड़ना पड़ेगा. अपने भक्तिहीनता की दशा को, अनधिकारी कामों को छोड़ना पड़ेगा. देखिए यहाँ पे क्या लिखता है कि भजनकार 55 का 45 का 7 देखिए. 45:7 గనక చూసినట్టుగైతే కీర్తన గ్రంథము 45:7 45 का 7 में देखिएगा तो क्या लिखा है? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేక క్యా कहता है यहाँ पे? ఏమన్నాడు చూడండి, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. यहाँ पे भक्तिहीनता को, उसके मार्गों को छोड़ने के लिए बोल रहे ना. अगर भक्तिहीनता के मार्ग को छोड़ दिया तो उसके लिए क्या कहता है? 45 भजन संगीता 7वें वचन में, तूने धार्मिकता से प्रीति और दुष्टता से बैर रखता है, इस कारण परमेश्वर ने, हाँ तेरे परमेश्वर ने तुझको तेरी साथियों से अधिक हर्ष के तेल से अभिषिक्त किया है. यानी कि अगर हम धार्मिकता से प्रीति रखेंगे तो तभी भक्तिहीनता से हम हट पाएंगे, है कि नहीं? మనం నీతిని గనక ప్రేమించగలిగితేనే, నీతిని ఎంత ఎక్కువగా ప్రేమించాలంటే భక్తిహీనత మీద మనకి అసహ్యం కలగాలి. हम धार्मिकता को इतना प्रेम करना है कि इस भक्तिहीनता के ऊपर, दुष्टता के ऊपर, अनर्थकारी के ऊपर हमें बिल्कुल घृणा आना है. किसी मनुष्य के ऊपर नहीं, ఏ మనుషుని మీద కాదు, మనకే మనలో ఉన్న భక్తిహీనత మీద మనకు అసహ్యం రావాలి. हमारी अंदर की जो दुष्टत्व है, बुरा सोच है या भक्तिहीनता है, उसी के ऊपर हमें घृणा आना है. पता है, एग्जाम्पल के लिए मैं बताती हूँ. दिल्ली जब नई आती, स्वेटर बुन रहे थे लोग, मुझे बहुत अच्छा शौक लगा, मुझे भी सीखना चाहिए स्वेटर बुनना. ఢిల్లీ కొత్తగా వచ్చినప్పుడు అందరూ స్వెటర్లు అల్లుతా ఉంటే నాకు అనిపించింది, నాకు అనిపించింది నేను కూడా స్వెటర్లో నేర్చుకోవాలని నాకు అనిపించింది. अपने आप ऐसा आया, स्वेटर నేర్చుకోవాలనిపించింది. तो मैंने ऊन मंगवाया, कोशिश करा, नहीं हो रहा था. నేను ఊన్ తెప్పించి ఆ కోషిష్ చేశాను, నాకు అవ్వటం లేదు. तो ఎంతగా ఇబ్బంది పడ్డానంటే, ఎంత ప్రయత్నం చేసినా నాకు రావటంలా. बहुत कोशिश किया, वो स्वेटर बुनना नहीं आ रहा था मुझे. ఆ స్వెటర్ అల్లటం రావటం లేదు. నేను అంతకుముందు నేను చాలా తెలివైందని అనుకునేదాన్ని. इससे पहले मैं सोचती थी बहुत मैं दिमाग वाली हूँ. क्यों? गांव में कोई भी రంగోలి, ముగ్గులు అంటారు మన తెలుగులో, ఆ వేసిన ముగ్గును కూడా చూసి ఎన్ను చుక్కలతో కూడా అక్కడ నుంచుని ఆలోచన చేసుకుని ఇంటికి వచ్చి పుస్తకం మీద అలాగే ఆ ముగ్గులు చుక్కలు ఇన్నని చెప్పి నేను ముగ్గు కూడా వేసేదాన్ని. मेरा स्कूल के किताब में भी सारा रंगोलियों से भर जाता था, मुग्गुलతో నిండిపోయేది. तो कोई भी रंगोली बनाता तो उसका कितना डॉट है वो देख के खुद बनाने का इतना चतुर दिमाग करके समझते थे. तो यहाँ स्वेटर बुनने का काम हो गया तो मेरे को नहीं आ रहा है. तो मुझे अपनी उस जो टैलेंट करके मैं उससे ना उसके ऊपर मुझे घृणा आ गया. నాకు నేను చాలా తెలివైనదాన్ని అనుకుంటాను చూసా, నాకు దాని మీద అసహ్యం వేసింది. ఛీ, ఇంతేనా నా తెలివి అనిపించింది, ఇదేనా నా తెలివి, ఛీ इतना ही है मेरा दिमाग करके घृणा आया. जैसे घृणा आने के बाद मेरे को जिद आ गया, अगर मुझे इसे हासिल करना ही है. నాలో పట్టుదల ఏమొచ్చిందంటే, లేదు నేను నా టాలెంట్ నిరూపించుకోవాల్సిందే, నాకు తెలివి ఉన్నది, నేను దీన్ని చేసి చేరాల్సిందే. ఒక మంచిది చెడ్డనైతే మనం వదిలిపెట్టాలి కానీ अच्छा करना चाहिए इसको बोल के मैंने ऐसे जिद लगा के सीखना कोशिश किया. और एकदम ये जो जिद आ गया ना मन के अंदर, ग्रीन आ गया ना अपनी उस टैलेंट करके फूलने का, जैसे सीखना शुरू कर दिया, बिल्कुल बढ़िया सा ऊन और स्वेटर बुनना शुरू कर दिया.
मतलब क्या है कि इसी प्रकार ఎలాగంటే నాకు ఎప్పుడైతే నేను ఇలా తలంపు పట్టుదల కలిగి నాకున్నది ఎంతో జ్ఞానం అనుకున్నాను చేయలేకపోతున్నానని నామై నాకు అసహ్యం వేసి ఇలా ఎందుకు నేను ఉండాలి, నేను ఖచ్చితంగా చేయాల్సిందని పట్టుదల కలిగినప్పుడు మళ్ళీ ఎవరిని అడగలేదు, నాకు నేనే మళ్ళీ పూర్తిగా నేర్చుకుని స్వెటర్లు అల్లటం మొదలేశాను అని. యానికి ఏక్తో హమే పౌలుస్ బోల్తానా మే నిషాన్ కి ఓర్ దౌడతాం. పౌలు గారు అంటాడు కదా నేను గురి యొద్దకే పరిగెడుతున్నానని. तो हम निशान की ओर दौड़ रहे, हमारी दौड़ क्या है, परमेश्वर पवित्र है, प्रभु का राज्य पवित्र है और हमें वहां जाने तो पवित्रता का अलावा हमें कोई नहीं पहुंचा सकता. समझ में आ रहे? దేవుడు పరిశుద్ధుడు, పరలోక రాజ్యం పరిశుద్ధమైనది. మనం అక్కడికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధులుగా ఉండే తప్పితే మనల్ని ఎవ్వరు కూడా అక్కడ చేర్చలేరు. యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కార్చాడు ఎందుకు, పాపి పరిశుద్ధుడు కావాలని. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోలేకపోతే प्रभु यीशु मसीह ने लहू बहाया ये पापी पवित्र होने के लिए, अगर वो पवित्रता को हम कायम नहीं रख पाए तो क्या यीशु मसीह स्वयं हमको ले जाएगा वहां पे? नहीं है ना. तो हमें ही हमारी अंदर ही एक जिद्द आना चाहिए. తెలుగులో చెప్పుకోవాలంటే పట్టుదల రావాలి మనకి. అవును ఏ భక్తిహీనతని దుష్ట తలంపుల్ని నేను విడిచిపెట్టాల్సిందే, నేను దేవుని వైపు పూర్తిగా మళ్ళుకున్న దాన్నైతే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన వెలుగులో మన చీకటికరమైన కార్యాలన్నీ స్పష్టంగా ప్రత్యక్షమవుతాయి కదా. वो पवित्र परमेश्वर है, रोशनीमय परमेश्वर है, प्रकाशमान है, वो तेजस्वी परमेश्वर है. उसकी उस रोशनी में हमारी अंधेरे का काम स्पष्ट होता है कि नहीं होता, साफ साफ दिखता है कि नहीं दिखता. हम अंधेरे में हर एक टॉर्च को यूज करते हैं ना, చీకట్లో మన అందరం కూడా టార్చ్ లైట్ ని ఉపయోగిస్తాం కదా. तो क्यों कोई वस्तु दिख जाए करके, तो वो परमेश्वर की ओर पूर्ण रूप से फिरेंगे, परमेश्वर की ओर फिरेंगे, దేవుని వైపు తిరిగితే ఆయన వెలుగు, ఈ వెలుగులో మన చీకటి అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. यूहन्ना सुसमाचार में क्या बताया गया है, बहुत सारे लोगों का जिंदगी का कार्य अंधेरे हैं, इसलिए वो लोग रोशनी के पास नहीं आते. యోహాను సువార్తలో ఏం చెప్పబడి ఉంది, చాలా మంది జీవితాలు అంధకారంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ అంధకార క్రియలు ఎక్కడ బట్టబయలవుతాయి అని వెలుగునొద్దకు రారు, యేసుక్రీస్తునొద్దకు రారు అనగా దేవుని వైపు పూర్ణంగా తిరగరు అని అర్థమవుతుంది. यानी कि परमेश्वर की ओर पूर्ण रीति से नहीं फिरते लोग. यहाँ पे परमेश्वर कहता है अगर तुम्हारे ऊपर तरस खाना है मुझे, अगर आपको क्षमा करना है, बहुत से क्षमा करना है, నేను మీ యందు జాలి పడాలి అంటే, మిమ్మల్ని బహుగా క్షమించాలి అంటే మీరు మీ భక్తిహీనతను అలాగే మీ దుష్ట తలంపులను మానుకొని నా వైపు తిరగాల్సిందే. अगर मैं आपको बहुताई से आशीर्वाद देना है, आपको पूर्ण चंगाई देना है, या तो पूर्ण रीति से आपको पवित्र बनाना है, तो आप पूर्ण रीति से मेरे ओर फेरना ही होगा. उसके लिए आपके दुष्ट विचारों को, दुष्ट सोच को बदलना पड़ेगा. उसके लिए हमें क्या करना पड़ेगा, हम इस भक्तिहीनता और दुष्टता की सोच है ना, अनर्थकारी सोच, गंदे सोच होता है, इनको घृण करना है. परमेश्वर की धार्मिकता से बहुत ज्यादा प्रेम करना पड़ेगा. మనలో ఉన్న భక్తిహీనతని, మనకున్న ఈ దుష్ట తలంపులనేమో అసహించుకోవాలి. దేవుని నీతిని బహు గొప్పగా ప్రేమించే వారిగా ఉంటేనే మనం వాటిని అప్పుడు నేర్చుకోగలుగుతాం, అమలు చేయగలుగుతాం. तभी हम सीख पाएंगे, अमल कर पाएंगे. इसलिए देखिए నీతి వచన में भी लिखा है, సామెతల గ్రంథంలో కూడా రాయబడి ఉంది. 12వ అధ్యాయము 3వ वचन చూస్తే नीति वचन 12 अध्याय का 3रे वचन में देखिएगा तो यहाँ पे देखिए क्या लिखा है, कोई मनुष्य दुष्टता के कारण स्थिर नहीं होता, परंतु धर्मियों की जड़ उखड़ने की नहीं. ఇక్కడ చూడండి చాలా చక్కగా రాయబడి ఉంది. कोई भी मनुष्य दुष्टता के कारण स्थिर नहीं, ఏ మనుషుడు కూడా దుష్టత్వాన్ని కొనసాగించటం వల్ల స్థిరంగా ఉండలేడంట. చూడండి సామెతల గ్రంథం 12:3 అంటాడు, భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదల్చబడదు. भक्तिहीन लोग ही स्थिर से परमेश्वर को और निखारेंगे और निकट जाएंगे. स्थिर है वो, खड़ा खड़ा ही रहेगा. कौन? पवित्र और धर्मी जन परमेश्वर की ओर फिरा है और उनकी नजर परमेश्वर ओर से हटता नहीं है, क्यों? वो पवित्र है, वो आकर्षित हो गए परमेश्वर की ओर, उनको सही समझ में आ गया मुझे भी परिपूर्ण पवित्र बनना है, और पूर्ण रीति से परमेश्वर ओर फिरा तो परमेश्वर से उनकी नजर नहीं हटती. ఎవరైతే నీతిమంతులో దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించారో, పరిపూర్ణ పరిశుద్ధత వైపు నడుస్తున్నారో, వాళ్ళ దృష్టి ఆ దేవుని మీద నుండి అటు ఇటు తొలగిపోదు. వాళ్ళు ఇంకా దేవుణ్ణే చూస్తూ ఉంటారు. ఇంకా మన హిందైతే నిహార్తే అని అంటాడు, అంటే చాలా చక్కగా ఇంకా చూస్తూ ఉంటారు దేవుణ్ణి. అంటే పూర్తిగా గ్రహించుకోగలగటానికి, పూర్తిగా అర్థం చేసుకోగలగటానికి, ఇంకా పరిపూర్ణమైన పరిశుద్ధతలోకి నడిపించబడటానికి, और परिपूर्ण पवित्रता की ओर चलने के लिए. इसलिए हमारी नजरिया, हमारी सोच इधर उधर ना भटके बोल के हर दिन संदेश हमको मिलता है.
అందుకే దేవుని మీద నుండి మన దృష్టి ఎక్కడ తొలగిపోతుందని, మనం అటు ఇటు పడిపోకూడదు, చెడిపోకూడదని మనతో ప్రతిదినం దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. हर इतवार को कलिसिया के द्वारा हमसे बात करता है, हमारी नजर इधर उधर ना हटे. जो आदत से मजबूर बोलते हैं ना कुछ लोगों को लेकर, కొంతమందికి కొన్ని విషయాలను బట్టి అలవాట్లో పొరపాట్లే అంటాం మనం. అంటే మంచిగా మారాలనే యత్నాలు ఉంటాయి కానీ అలవాట్లో పొరపాట్లు అయిపోతూ ఉంటాయి. अच्छा बनने की कोशिश तो होती है मगर आदत से मजबूर हो रहे क्योंकि उनकी नजर परमेश्वर से हट रही है. ఎందుకంటే వాళ్ళ దృష్టి దేవుని మీదే నిలబడి ఉండాల్సింది పోయి అటు ఇటు తొలగిపోతుంది. అందుకే వాళ్ళు అలవాట్లు పొరపాట్లు आदत से मजबूर होते जा रहे हैं. गलती पे गलती करते जाते हैं, बुराई की और बुराई करते जाते हैं. తప్పు ఇంకా తప్పు చేసుకుంటూ పోతారు, చెడుని ఇంకా కొనసాగిస్తారు, మార్పు చెందలేకపోతున్నారు. तो परमेश्वर देखो मेरे और फिरने से आपको आशीर्वाद दूंगा या तो आपको क्षमा कर दूंगा, आप पर तरस खाऊंगा करके बोलता है. నా వైపు తిరిగితేనే క్షమిస్తా. ఏ క్షమ మనకు కావాల్సింది? పరలోకంలో చేర్చే క్షమ. అవును కదా? हमें कौन सी प्रकार की क्षमा चाहिए? हमारे अधर्मों को क्षमा कर रहे, हमारी गलतियों को क्षमा कर रहे तो क्यों कर रहे? हमें स्वर्ग में ले जाने के लिए. మనం క్షమిస్తున్నాడంటే దేనికి? పరలోకములో తోడుకుని వెళ్ళటానికి, పరలోకానికి నడిపించటానికి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే నేను మిమ్మల్ని క్షమిస్తాను, మీ యందు జాలి పడతా, మీ పాపాలు ఒప్పుకొని విడిచి क्षमा करूंगा, आपके ऊपर तरस खाऊंगा अगर आप अपना पापों को मानकर छोड़ने से. इसलिए कहता है, और हमें तो मालूम है यशायाह का 1:16 में भी लिखा है, यशायाह 1:16 లో రాయబడి మన పాపాలని కడుక్కోవాలని, శుద్ధి చేసుకోవాలని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా రాయబడింది. అంటే మనం పరిపూర్ణంగా పాపాల విషయంలో పరిపూర్ణ పరిశుద్ధులు అయిపోవాలి అంటే మనం దేవుని వైపు తిరిగామంటే మన దృష్టి అటే ఉండాలి. మన దృష్టి ఎవరి మీద పెట్టామనుకో, ఆ మనిషి మనకు నచ్చలేదు, అని పద్ధతులు నచ్చలేదు అనుకో, వెంటనే ఏం చేస్తాం? మన దృష్టిని మళ్ళించుకుంటాం, చీ మంచోడు కాదు అని. అవును కదా? మగర్ పరమేశ్వర్ ऐसा नहीं है ना. కానీ దేవుడు అలా కాదు కదా. परमेश्वर तो पवित्र है, उसके ऊपर से हमारी नजरिया नहीं हटना चाहिए. मान लो हमारी नजर हट गया तो हम गया बाढ़, बस गया నరకమే. మన దృష్టి కనుక దేవుని మీద నుండి తొలగిపోయింది అనుకో, చాలా మంది దృష్టి లోకంలో ధనం మీద నుండి ధనాన్ని బట్టి దేవుని నుండి దృష్టి తొలగిపోతుంది. చాలా మందికి వాళ్ళకున్న ఆ పాపపు అలవాట్లను బట్టి దేవుని నుండి దృష్టి తొలగిపోతుంది. बहुत सारे लोगों को धन हो या कुछ और विषय हो तो परमेश्वर से उनका मन हट जाती है. इसलिए कहता है परमेश्वर मेरे ओर फिरने का मतलब है मेरे ओर फिरो అంటున్నాడు. అంటే మన దుష్ట తలంపులు భక్తిహీనతను విడిచిపెట్టుకోవాలి అంటున్నాడు. కానీ మనమేమంటామంటే మనకి ఇబ్బందులు శ్రమలు వస్తే గనుక అయ్యా నన్ను దాటిపోవద్దు, నా తట్టు తిరిగయ్యా, నాకు సహాయం చెయ్యయ్యా అని వేడుకుంటాం. हम तो उनकी ओर अच्छी तरह फिरते नहीं है. మనం ఆయన వైపు పరిపూర్ణంగా తిరగము. తిరిగాము అంటే ఆయన పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నామంటే ఆయన పరిశుద్ధత మన జీవితంలో అన్వయించుకోవాలి. हम तो परमेश्वर को फेरते नहीं है और फेर के उनको निगार के देखते नहीं है, निखार के देखते नहीं है और देखते नहीं है, ना उनको समझते हैं ना उनको अपनाते हैं, मगर अब बोलते हैं हमारी संकट समस्या में प्रभु मेरे ओर देखो, मेरे ओर फिरो. మనకు సమస్యలు వచ్చినప్పుడు అంటాం, దేవా నా తట్టు చూడయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నీ కృపా దృష్టి నా మీద నిలిపోయ్యా, ఇదిగో యెహోవా దృష్టి ఎవరి మీద నిలిచి ఉంటుందో వాడు ధన్యుడు అన్నాడయ్యా. మనం ఈ వాక్యాలన్నీ పెట్టి ప్రార్థన చేస్తాం. हम प्रार्थना करते प्रभु तेरी नजर मेरे ऊपर से हटने मत देना, क्योंकि वचन लिखा है यहोवा परमेश्वर का नजर जिस पर बना रहेगा वो धन्य है करके बोला. प्रभु मुझसे मेरा नजर मत, मुझे ऊपर से आपका नजर मत हटाओ करके प्रार्थना करते. वो कहाँ हटाया, कब हटाया, वो कब हमें समझना चाहिए. अगर उनकी नजर हट गई तो वो ऐसा ही है, वो आदि से ऐसा ही है, हम ऐसे थे, हम ही यूं हो गया. अब बच्चे देखो, छोटे बच्चों को देखा, చిన్న పిల్లలు చూసారా? చిన్న పిల్లల 2 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఎవరన్నా వాళ్ళు మనకు కనపడకుండా ఉండాలంటే పోయి దాక్కోరు, మన ఎదుట కళ్ళు మూసుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నారు మనం మా పిల్లలు మనకు కనపడతలేదని. చాలా జరిగి ఉండొచ్చు మీ జీవితాల్లో కూడా. చిన్నపిల్లలు చూడండి, 1.5-2 సంవత్సరాల పిల్లలు వాళ్ళు దాక్కోవాలంటే మన ఎదుట కళ్ళుట్టు మూసుకుంటారు. వాళ్ళు అంటూ నేను దాక్కున్నానంటారు. మనమైతే పెద్దవాళ్ళం కాబట్టి, తెలివైన వాళ్ళం కాబట్టి మనం కనపడకుండా బాడీని అంతా దాచిపెట్టేస్తాం. కానీ పిల్లలు ఎలా చేస్తారు? మనం అలాగే పసిపిల్లల్లాగా మన పనులు ఉన్నాయి. हम बच्चे की जैसे नादान की जैसा हमारे व्यवहार है. परमेश्वर का नजर आदि काल से जब से बोले मैं मनुष्यों का
हृदय में वास करना चाहता हूँ, मनुष्यों के बीच में बसना चाहता हूँ। निर्गमन 25 अध्याय से परमेश्वर का यही योजना है. నిర్గమ 25 అధ్యాయం నుంచి నేను వాళ్ళ మధ్య నివసించాలనుకుంటున్నానని దేవుని ప్రయాణాలిక ఆది నుండి అదే. ఆయన దృష్టి నిత్యం ఇలాగే నిలిచింది. కానీ మనుషులు మాత్రము ఇది వచ్చినట్టే వచ్చి కొంచెంగా ఇటు లోక మోహాల వైపు, లోక విచారాల వైపు, లేక ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలను, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలను, మంచి స్థితి పొందుకోవాలను, వెళ్ళి పూర్తిగా దేవునికి విరుద్ధమైపోతున్నాం. ఇప్పుడు అంటున్నావు, దేవా నీ దృష్టి నా మీద నుండి తొలగిపోయింది ఏంటి అని. कुछ ना कुछ संसार की वासनाओं के द्वारा कुछ कुछ हासिल करने के चक्कर में परमेश्वर के पास आए हैं, निखार के उसको देखने के अलावा हम क्या कर रहे हैं, थोड़ा फिर संसार की ओर. किसी को व्यभिचार अच्छा लगने लगा, किसी को चोरी अच्छा लगने लगा, किसी को पैसा अच्छा लगने लगा, किसी को मतलब ज्यादा खाना अच्छा लगने लगा परमेश्वर का नियम का खिलाफ, किसी को संसार अच्छा लगने लगा. लगते यूं घूम गया. तब जाके बोल रहे फिर कुछ संकट आने के बाद, परमेश्वर तेरी नजर मेरे ऊपर से मत हटाओ. वो कहाँ हटाए, वो देखो बेचारा ऐसे कि ऐसा ही खड़ा है आदि काल से, अपनी नजर हमारी ओर लगा के हम ही उनसे नजर चुरा रहे हैं. नजर चुरा रहे बोलते नहीं है ना, सही बोल रही हिंदी सही बोल रही बोला. नजर चुरा रहे हम, नजरिया चुरा रहे हम उन्हीं से. మనమే దేవుని నుండి తప్పుకుంటున్నాం. మన కళ్ళెత్తి ఆయన ఇంకా చూడలేకపోతున్నాం. మన దృష్టి మళ్లించుకుంటున్నాం. ఎందుకంటే మనలో ఉన్న అభక్తి, దుష్ట తలంపులు, దుష్టాలంచులు, చెడ్డ కనులు, చెడ్డ కార్యాలతో. ఇంకా ఎక్కడ దేవుడు జాలి పడతాడు? तो हमारी प्रार्थना देखो, భజన్కార్ बहुत जगह ప్రార్థన करता है. కీర్తనకారుడు చాలా ప్రాంతాల్లో ప్రార్థన చేసినట్లు ఇక్కడ ఉన్న చూడండి. కీర్తన గ్రంథం 69:16 భజన్ సంగీత 69:16 में लिखा है, तेरी महान कृपा की अनुग्रह के द्वारा मेरे ओर फेरो. భజన్కార్ ప్రార్థన कर रहे, నీ వాత్సల్యాన్ని బట్టి నా తట్టు తిరుగు అని కీర్తనకారు ప్రార్థన చేస్తున్నాడు. ఇసి ప్రకారం 86:16 में, అలాగే 86 కీర్తన 16లో కూడా मुझे मेरी ओर फिरो और मुझे पर तरस खाओ, मुझे बल दे दो करके प्रार्थना कर रहे हैं. నా తట్టు తిరిగి నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తున్నాడు. और 119वीं భజన సంగీత 132 में लिखा है, 119వ కీర్తన 132లో రాయబడి ఉంది, मेरे ओर फिरो तेरे नाम की वास्ते, तेरे प्रेम की वास्ते मेरे ओर फिरो. నీ నామాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి నాతో అటు తిరుగు. మనము దేవుని తట్టు ఎంతగా తిరగకుండా ఇంకా దేవుణ్ణి అంటున్నావు నీ ప్రేమను బట్టి, నాకు నీ మీద ఉన్న ప్రేమను బట్టి. ప్రేమ ఉంటే ఎందుకు ముఖం దాచుకున్నాం? अगर परमेश्वर से इतना ही लगा हो तो हमने नजरिया क्यों छुपाया, क्यों फेर लिया नजरियों को हमने, क्यों सीधा सीधा परमेश्वर को देख नहीं पा रहे? उनकी आंखों में देखो, किसी ने चोरी किया, किसी ने कुछ गलत काम किया, हम सामने आने से नजर उठा के देख नहीं सकते. वो नीचे नीचे देख के ही बात करेगा, क्योंकि खुद को पता है हम गलत है. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు, తలకాయ ఉంచుకొని మాట్లాడుతూ ఉంటారు, కళ్ళు కిందకు దింపి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోతుంది నేను పాపం చేశానని. तो यहाँ पे आप देखो भजनकार इसी प्रकार हमारे जैसा प्रार्थना कर रहे, आप मेरे ओर फिरो, मुझ पर तरस खाओ, मुझे शक्ति दो, मुझे बल दो करके प्रार्थना करता है. और कहता है तू मेरे ओर फिर कर मुझे शांति दो. 71 भजन संहिता 21 में बोलता है. 70 कीर्तन తిరిగి నాకు నెమ్మది కలుగు చేయి అంటున్నాడు. అరే परमेश्वर बोलते तुम्हारा भक्तिहीनता को छोड़ दो और दुष्टता को छोड़ दो और अनर्थ कार्यों को छोड़ दो. अनर्थ काम करते हो ना, कामों को छोड़ो तो वो मेरे ओर फेरो, मैं तुम्हें शांति देता हूँ और आनंद देता हूँ और तुम पर तरस खाता हूँ. परमेश्वर का वचन ये है. దేవుడు అంటున్నాడు, నీ యొక్క భక్తిహీనతను, నీ దుష్టతలంపులు మానుకుని నా తట్టు తిరిగితే నేను బహుగా క్షమిస్తాను, నేను విడిపిస్తాను, నేను బాగుపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తుంటే, మనమేమో దేవుని తట్టు పూర్తిగా తిరగకుండా మన పాప ఆలోచనలో ఉండి మనం ఆయన ఇదే విధంగా ప్రార్థిస్తున్నాం. ఈ రోజుల్లో కూడా ఇదే విధంగా మన ప్రార్థనలు ఉంటుంది. అందుకు చూడండి ఏమంటున్నాడంటే, జకరియా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, జకరియా का पुस्तक 1 अध्याय का 3रा वचन देखेगा तो, जकरिया का 1:3 में देखेगा तो, నా తట్టు తిరిగిన ఎడల నేను మీతో తిరుగుతున్న సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. परमेश्वर कहता है कि अगर तुम मेरे ओर फेरोगे तो मैं तुम्हारे फिरूंगा. क्या बोलता है? अगर तुम मेरे ओर फेरोगे तो मैं तुम्हारी ओर फिरूंगा. यानी कि परमेश्वर ऐसा ही है, हम ऐसा है, जब तक हम फेर के नहीं देखेंगे तब तक हमें मालूम नहीं है वो हमारी ओर फेरा हुआ है. దేవుడు మనతో మన వైపే దృష్టి నిలిపి ఉంచాడు. అయితే మనమే తప్పిపోయాము. ఎప్పుడైతే మనం నజరియా తిప్పుకుంటే తెలుస్తుంది దేవుడు మన వైపే తిరిగి ఉన్నాడని.
ఆయన నిత్యము భూమి వైపు వంగి చూస్తున్నాడని వాక్యంలో రాయబడి ఉంది కీర్తన గ్రంథం। ఆయన वो हमेशा धरती की ओर झुक के देख रहे करके भजन में लिखा हुआ है। वो कब हमारे से नजर हटाया? हम ही भटक रहे పాప్ కి వజే, బురే ఖ్యాల్ కి వజే సే, బురే సోచ్ కి వజే సే మనమే తప్పిపోతున్నాం, మనమే చూపులు తిప్పేసుకుంటున్నాం మన చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలను బట్టి। కానీ ఆయన మాత్రం ఆయన దృష్టి తొలగించుకోలేదు। और देखो क्या कहता है, मलाकी ग्रंथम 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే मलाकी का पुस्तक 3:7 में भी देखिए क्या कहता है, పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు। क्या बोल रहे हैं यहाँ पे? ఏమంటున్నాడంటే तुम अपने पूर्वजों के समय से भी तुमने मेरे नियमों को, कानूनों को इनकार कर दिया, और अगर तुम मेरे ओर फिरेगा तो, यानी कि हम उनकी बात मानेगा तो, उनकी व्यवस्था को पालन करने से, उनकी कानून की కాయిదా కానూన్ కో మాన్నే సే, ఆయన నియమించిన కట్టడలను, శాసనాలను గనక మనం పాటిస్తే అప్పుడు ఆయన మన వైపు తిరుగుతాడు। उनको अलग से हमारे ऊपर थोपने के लिए कोई नियम का आवश्यकता नहीं है। ఆయనకి ఏదో ప్రత్యేకంగా మన మీద ఏదో శాసనాలు రుద్దాలని ఆయనకి అవసరమేమీ లేదు। ఆయన ఒక్కటే పరిశుద్ధత। वो क्यों? वो पवित्र है स्वयं, उसी के पीछे नियम कानून दिया गया ना। ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధతను మనలో పెట్టడం కోసమే దానికే ఇక చట్టాన్ని ఏర్పాటు చేశాడు, ఈ శాసనాలు ఇచ్చాడు। ఇలాగైనా పరిశుద్ధులు అవుతారని కూలంకుశగా మనకు అర్థమయ్యే రీతిలో कम से कम इस रीति से सुधर जाएगा, बदल जाएगा बोल के प्रभु ने हमको नियम दिया, मगर हम क्या कर रहे हैं? उन नियमों को भी पालन नहीं करते। इसलिए देखिए यहाँ पे बोलता है परमेश्वर एक अच्छी बात बोलता है। आजकल हमने आमोस पता ना, ఈ మధ్య కాలంలో మనం ఆమోస్ చదివాం కదా, ఆమోసులో దేవుడు పుస్తకము గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి। ఆమోస్ का 4:6 में देखेगा, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంత శుద్ధి కలుగు చేసినను, మీరున్న స్థలములన్నింటిలో మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు। क्या बोल रहे हैं यहाँ पे? तुम जिस नगर में रहा उन सबों में मैंने आपको खाना नहीं दिया तो भी तुम्हारा दंतों को शुद्ध कर दे, यानी कि कुछ नहीं खाएंगे तो दांतों में कुछ फंसेगा ही नहीं है ना, तो फिर भी तुमने मेरे ओर नहीं फिरा। यानी कि हमारी जिंदगी में तंगी लेके आ गया परमेश्वर ने। మన జీవితంలో కొంత కరువు, కొన్ని ఇబ్బందులు, మన ఇంటిలో కొన్ని సమస్యలు తీసుకొచ్చినా గానీ అప్పుడు కూడా దేవుని తట్టు తిరగట్లేదంట। कुछ लेके आ गए कुछ ऐसी समस्या, यानी कि हमारा आर्थिक तंगी हो गई मान लीजिए। इस तंगी के द्वारा परमेश्वर हमको अपने ओर फेरना चाहता है। దీన్ని బట్టైనా తండ్రి తట్టు, దేవుని తట్టు తిరుగుతామేమో, ఎక్కడ తప్పిపోయేమో, ఏ బలహీనత నాలో చోటు చేసుకుందని తెలుసుకుంటామేమోనని దేవుడు ఎదురు చూస్తున్నాడు। అయినా గాని తిరగలేదంట దేవుని తట్టు। परमेश्वर बोलता है मैंने तुमको खाना नहीं दिया, तुम्हारे दंत को मैंने शुद्ध कर दिया हूँ, उसके दांत के लिए कोई काम ही नहीं दिया हूँ, यानी कि खाने का लायक तुम्हारे पास कुछ नहीं रहा। मैंने इतना कुछ करने के बावजूद भी तुम लोग मेरे ओर नहीं फिरा, यानी कि पश्चाताप नहीं हो रहे। मेरे ओर देखो प्रभु, मेरे ऊपर से नजर मत हटाओ। तब भी यही प्रार्थना हमारी। किस प्रकार भजन में हमने देखा था, నా పైన ప్రేమ చూపు, నా పైన వాత్సల్యం చూపు, నాకు నెమ్మది కలుగు చేయి, నాకు ధనాన్ని సమృద్ధిగా దయచేయి, నాకు ఉద్యోగమి, నా అవసరతలు తీర్చు అనే ప్రార్థనే గాని ఆయన తోటి తిరగాలే అన్న ఆలోచన మనకు రావటం లేదు। यहाँ पे यही बताता है मैंने तुमको जिंदगी में तंगी लेके आ गया, आए फिर भी तुम लोग उन तंगियों में होकर प्रभु मेरे ओर फिरो करके मुझे बोल रहे, मगर आप मेरे ओर फिर के नहीं आ रहे हैं। क्यों करता है ऐसा? बच्चों को कभी छट करके लगता है, छाटा क्यों लगता है? यूं ही చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ల్యాంప్గా టళ్ళమని ఎత్తారు, అనవసరంగానా? కాదు కదా, ఎందుకు? సరిగా బుద్ధి తెచ్చుకుంటాడు, తప్పు తెలుసుకుంటాడని। तो परमेश्वर ने भी यही काम कर रहे हैं, मैंने तुम्हें ऐसा किया उसके बावजूद भी तुम्हें समझ नहीं आ रहा है। ऐसा स्थिति में रहकर मेरे और फेरने के अलावा क्यों प्रभु मेरे जिंदगी में ऐसा हो रहा है, क्या कमी है, मुझे और कितना सुधरना ये सोचना चाहिए था। ప్రభు ఇంకా నేను ఏం నేర్చుకోవాలి, ఎంత మారాలి, ఇంకా ఏం తెలుసుకోవాల్సింది ఉంది, ఎంత అలవర్చుకోవాల్సింది ఉన్నది వదిలిపెట్టేసి నా పైన జరిగి దయచూపు, ఎలా ఉండి నాపై దయచూపు దయచూపు అంటున్నారు, ఇలా రావాల్సింది పోయి
परमेश्वर को और फेरना को छोड़कर मेरे और तरस खाओ, मेरे को शांति दे दो, मुझ पर तरस दिखाओ, प्रेम दिखाओ करके विनती कर रहे. फिर इसी में देखिए ఇదే ఆమోసులో మనం ఎలాగ 6వ వచనం చూసాము 4:6లో, అలాగే 4:8లో కూడా ఒక మాట రాయబడి ఉంది. किस प्रकार हम आमोस का 4:6 में देखा है ना, इसी प्रकार 8 में भी लिखा है, 2-3 పట్టణముల వాళ్ళు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునికే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయినను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. कहता है 2-3 नगर के लोग एक जगह में गया, वहां पे उनके लिए पानी पूरा नहीं हुआ, तब भी मेरे ओर नहीं फिरा. कई बार हम जो विश्वासी के लिए क्या नामुमकिन बताइए, విశ్వాసులకు ఏంటి అసాధ్యం చెప్పండి. సమస్తం సాధ్యమైన దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనకెందుకు ఇంకా కొన్ని అసాధ్యంగా ఉంటున్నాయి? क्यों हमारे लिए कुछ और भी नामुमकिन लग रहे हैं? क्योंकि हम परमेश्वर की ओर नहीं फिर रहे. परमेश्वर कई बार हमको हमारे जिंदगी में तंगी का इजाजत दे रहे, అనుమతిస్తున్నాడు. మనకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులకు కూడా దేవుడు అనుమతిస్తున్నాడు. దేవుడు అనుమతి ఇవ్వకుండా ఏమి రాదు కదా. बिना परमेश्वर का इजाजत का कुछ नहीं आएगा ना हमारे पास. फिर भी हमें ऐसा समय में परमेश्वर की ओर फिरना है, ना फिरते हुए बस वही प्रार्थना भजन कार्य जैसा कर रहे, मुझ पर कृपा दिखाओ, मुझे शांति दो, मगर हमें ये समझ नहीं आ रहे हमें उनकी ओर फिरना चाहिए. ఎక్కడే ఏమంటున్నాడంటే, నీరు చాలకపోయినప్పుడు కూడా మీరు నా తట్టు తిరగల, आपको पानी की कम हुआ तब भी मेरे और आपने नहीं फिरा. इसी में 9वीं वचन में देखिए, దీనిలో మళ్ళీ 9వ వచనంలో కూడా అంటున్నాడు ఆమోసు 4:9లో, ఆమోస్కి 4:9 में वेद बोलता है, మరియు మీ సస్యములను ఎండు తెగుల చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఒలివి చెట్లను తినివేసెను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. यहाँ पे बोलता है, देखो तुम्हारे तो अच्छी तरह फसल हो रहा था, फिर भी आपको ऐसा महामारी आ गया, ऐसा कीड़े पड़ गए हैं और ऐसे फसल को खत्म कर दिया, दाख की बारी को खत्म कर दिया, अंजीर के पेड़ों को खत्म कर दिया, जैतून के पेड़ों को खत्म कर दिया, फिर भी तुमने मेरे ओर नहीं फिरा. देखो हमारे विश्वासियों के लिए सब कुछ संभव है, सब कुछ प्रार्थना सुनने वाला है, बुद्धि देता है, आशीर्वाद देता है, समझ देता है, चंगाई देता है, पैसा देता है, सब प्रकार का नौकरियां देता है और सब चीज को मुहैया कराने वाला है वो. అన్ని మనకి ఇచ్చే దేవుడు అయినా గాని మన జీవితంలో ఇంకా కొన్ని లోట్లు, అంటే మనం అనుభవించడానికి కూడా తక్కువైన విధంగా ఎందుకు ఉంటున్నాయి, మనకి అవసరాలకు తగినట్లుగా మన ప్రార్థన ప్రభు సన్నిధి చేరుకున్నట్లుగా మన అవసరాలు ఎందుకు తీర్చబట్టలేదు? क्यों हमारे जरूरत पूरा नहीं हो रहा है? तो इसी में अगर हम देखें तो यशायाह 59 यशायाह 59 में क्या बोलता है? वहां पे యెషయా 59లో ఏమంటాడు చూడండి. మన ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖం తిప్పుకుంటున్నాడంట. अगर हम प्रार्थना करते तो अपना मुंह फेर रहे, क्यों फेर ले रहे? మీ దోషములు అడ్డంగా వచ్చినాయి అంటున్నాడు. ఆప్కి దోష కార్య యెషయా 59:1లో యెషయా యొక్క 59:1 అనగా 59:1 में लिखा हुआ है, परमेश्वर तो कोई कमी नहीं है, वो सब कुछ दे सकता है, वो हमें आशीष कर सकता है, फिर भी నా ఓ బెహరా హే हमारी ప్రార్థన नहीं सुन रहे, చెవిటోడేం కాదు ఆయన. కానీ ఎందుకంట, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను. तभी हमें नजर नहीं आ रहे परमेश्वर, हमारे पाप उनकी मुंह को छुपा दिया, इसी वजह से परमेश्वर की ओर हम नहीं फिरा हुआ. अगर हमारे पाप गया तो साफ साफ परमेश्वर दिखाई देता है, तब हमारी चाल चलना, हमारी रवैया, हमारे नजरिया घूम फिर के परमेश्वर की ओर आ जाता है. इसलिए प्रभु बोल रहे, मैं तुम्हारे जिंदगी में ऐसी ऐसी चीजों के लिए मैं इजाजत दे रहा हूं. मान लो पति नहीं बदल रहे, मान लो पत्नी नहीं बदल रहे, मान लो नौकरियां नहीं मिल रहे, मान लो बच्चे बात नहीं मान रहे, या तो जो चाहे वो पूरा नहीं हो पा रहे, काम काज कारोबार आगे नहीं बढ़ रहे, कुछ न कुछ समस्या हो रहे, हम प्रार्थना कर रहे फिर भी नहीं हो रहे, तो क्या कारण है? मैं परमेश्वर को पूर्ण रीति से समझने में, यानी कि मैं अपने भक्ति को तो छोड़ा कि नहीं छोड़ा, मैं अपनी कार्यों को छोड़ दिया कि नहीं छोड़ दिया, कहीं कुछ परमेश्वर का विरुद्ध कोई सोच काम विचार मेरे अंदर तो नहीं है, ये जांचना है. ये जांच कर ही पश्चाताप करके परमेश्वर की ओर फिरना है.
మనకు అనుకోండి, మనకు ఉద్యోగాలు లేకపోవచ్చు, లేక మన పనులు మన వ్యాపారంలో సాగకపోవచ్చు. మనం అడుగుతున్న ఈ దేవుని నుండి మనకు దొరకటం లేదేమో, భర్తకు మారు మనసు లేదేమో, లేక పిల్లలకు మారు మనసు లేదేమో, లేక భార్యకు మారు మనసు లేదేమో, లేక ఇంట్లో సమాధానం లేదేమో, ఈ ఆరోగ్యం కుదుట పడటం లేదేమో, प्रकार विभिन्न प्रकार की घर में शांति ना हो, भिन्न प्रकार की समस्या हमारे घर में। तो इन सब की पीछे क्या कारण है, एक बार जांचने से मालूम पड़ेगा, अपने आप को जांचने से मालूम पड़ेगा। तो क्या कारण है, क्या कमी है, और किसी सदस्य का कोई कमी घटी नहीं है। ఇంకా ఇంట్లో లేక నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ చర్చిలో, నీ ఆఫీసులో, నీ ఇంట్లో ఎవ్వరు దీనికి కారకులు కారు. వింటున్న ప్రతి వ్యక్తి, మాట్లాడుతున్న నేను, స్వయంగా నీవే కారకురాలువి, నువ్వే కారకుడివి, నేనే కారకురాలిని। सुनने वाला हर एक व्यक्ति और जो बताने वाला मैं, अगर कोई हमारे इर्द गिर्द ऐसा कुछ हो रहा है, हमारी भरपूर आशीर्वाद हमें नहीं मिल रहे, ना चंगाई मिल रहे, प्रार्थना नहीं सुना जा रहे, तो इसका कारण हम कहीं ना कहीं परमेश्वर से अपना नजरियों को हमने फेर लिया। దేవుని తట్టు నుండి మన దృష్టిని ఎటో మళ్లించుకున్నాము। हम परमेश्वर को सीधा सीधा देख नहीं पा रहे, परमेश्वर को और नहीं आ पा रहे, ఇతని హాలతో బీచ్ మే భీ సమझने की कोशिश नहीं कर रहे। పరిస్థితులు విపరీతంగా ఉన్నాయి। ఎప్పుడైనా దేవుని వద్దకు వచ్చి మోకరించు, పశ్చాత్తాపడు అని మనల్ని బలవంత పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి, కానీ అయినా గాని మనం ఆ స్థితిని మనం కలిగి ఉండలేకపోతున్నాం। ఆ మోకరించే స్థితి, ఆ పశ్చాత్తాపడే స్థితి, ఆ దేవుని దగ్గర మొరపెట్టే స్థితి మనం కలిగి ఉండలేకపోతున్నాం। इसलिए అందుకనే మనకి ఏమీ దొరకటల్లా। तो इसलिए परमेश्वर बोल रहे, तुम पूर्ण रीति से मेरे ओर फिरना है। कुछ लोग कैसा फिर रहे पता है, బైబిల్ వచనం बहुत अच्छा लिखा हुआ है। కొంతమంది ఎలాగో దేవుని తట్టు తిరుగుతున్నారంటే చూడండి, కొన్ని వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం। 2-3 कोटेशन देखकर हम खत्म कर देंगे। देखो परमेश्वर बोलता है, इर्मिया को पहले देखेंगे, 15-19 में देखना। इर्मिया 15-19 చూడండి। ఇర్మియా పుస్తకం 15-19, ఇర్మియా का 15-19 में लिखा है, యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును। ఏమంటున్నాడు చూడండి, ఎలా అంటున్నాడు, ఏవి నీచములో, ఏవి ఘనములో, ఏవి గురుతు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు, వారు నీ తట్టును తిరగవలెను గాని నీవు వారి తట్టుకు తిరగకూడదు। ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం ఆయన తట్టు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను రప్పిస్తానంటున్నాడు। अगर हम परमेश्वर की ओर फिरेगा तो उनके सम्मुख में स्थिर रहने के लिए वो काम करेगा। మనం ఆయన తట్టు తిరిగితే చాలు, ఈ భూమి మీద ఉండగాను మనకు ఆశీర్వాదములే, పరలోక ఆయన సన్నిధిలో నిత్యం నిలబడి, అంటే ఇంకెప్పుడు చెదిరిపోయిన స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు। अगर इन हालतों में अपनी गलतियों को पहचान कर हम पश्चाताप करेगा और परमेश्वर की ओर फिरेगा, तो यहाँ पे भी परमेश्वर हमें समृद्धि से आशीष करेगा, और उस राज्य में भी परमेश्वर का सम्मुख हमेशा रहने के लिए प्रभु काम करेगा। और देखो यहाँ पे 32 इर्मिया का ग्रंथ, इर्मिया 32 అధ్యాయము 33వ వచనంలో చూడండి ఏమంటున్నాడు। 32-33 इर्मिया 32 की 33 में देखिए क्या कहता है। बहुत అజూబా लगता, देखिए విచిత్రంగా అనిపిస్తుంది। నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపపోయిరి, వారు నా తట్టు मुखमु त्रिपुकोनक वीपुने त्रिपुकोनिरी। देखा, परमेश्वर ने संदेश भेज रहे, आज हमसे बात कर रहे, వచన్ రిపి ప్రభు हम सबसे बात कर रहे, దేవుడు వాక్యమైన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు। అయినప్పటికీ వారు నా బోధన అంగీకరింపబోయిరి, నేను వాళ్ళకు బోధించిన అంగీకరింపలా। मैंने उनको सावधानी बरतने के लिए कहा, परमेश्वर को और फिरने का मतलब क्या है करके बता दिया, फिर भी ये संदेश को किसी ने भी अंगीकार नहीं किया, बल्कि इन्होंने क्या किया, मुंह फेरने की वजह पीठ फेर दिया। ముఖం తిప్పడానికి బదులుగా ఏం తిప్పారంట, వీపునే తిప్పారట। అర్థమవుతుందా? यानी कि मुंह को दिखाने की वजह, पीठ को दिखाने का मतलब क्या है, उसे कोई वास्ता नहीं है, उसे ना देखना चाहते हम। किसको? पवित्र परमेश्वर को। परमेश्वर से मुंह फेरकर पीठ दिखाने का मतलब क्या है? अब देखो, कोई जंग में से पीठ दिखाने का मतलब क्या है, मेरी बस की नहीं है, मैं ये युद्ध नहीं लड़ सकता, भागता है। ఎవరైనా యుద్ధంలోంచి నడుం తిప్పి చూపించుకుంటూ వెళ్ళాడు అంటే అర్థం ఏంటి, ఈ యుద్ధం నేను చేయలేను బాబు అని చెప్పి పారిపోతున్నాడు, కాబట్టి నడుం చూపిస్తున్నాడు।
తో హం ఎఫెసి రాసిన గ్రంథంలో సర్వాంగ కవచం గురించి చెప్పినప్పుడు నడువుకు మాత్రం ఏ కవచం లేదండి, గుర్తు పెట్టుకోండి. एफएसी की पत्रिका में सर्वांग कवच के बारे में लिखा ना, पूरा अस्त्र शस्त्र पहनने के लिए है, सर को बचाने का, छाती को बचाने का, हाथ पैर गर्दन को सबको बचाने का, मगर पीठ मुड़ के जाता है ना, युद्ध में नहीं लड़ना मुझे, उसको कमर बचाने के लिए कोई नहीं पहनाया गया उसको, वह नहीं है एफएसी में, एफएसी लद लेदू। यहाँ पे परमेश्वर की ओर देखने के लिए परमेश्वर हमसे बात कर रहे वचन के द्वारा, हम क्या कर रहे हैं, पीठ दिखा रहे, यानी कि मेरी बस की नहीं है पवित्र जिंदगी जीना, मेरा नजरिया ऐसे रहेंगे, मैं ऐसे ही चलूंगा, मेरे इच्छा के अनुसार चलूंगा, चाहे भक्ति समझो, अनर्थकारी करने वाला समझो या बुरा समझो, कुछ भी समझो, मेरा बस की नहीं है पवित्र जिंदगी जीना। ఇది నా వల్ల కాదు పరిశుద్ధ జీవితం జీవించటం, నేను చూస్తా ఉంటే నువ్వు ప్రతిది అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఎలా ఉండు అలా ఉండని వాక్యం చెప్తున్నావు, కాబట్టి నీ వైపు నేను ఆ ముఖం పెట్టుకుని ఉండలేనయ్యా, నేను అసలు చూడలేని ఈ స్థితి అని ఇలా చెప్పి, అంటే నచ్చటల్ల పరిశుద్ధత, పరలోక రాజ్యం నచ్చటల్లా, దేవుని పరిశుద్ధత నచ్చటల్లా, దేవుని ప్రాణానికి నచ్చటల్లా, అసలు నమ్మకమే లేదేమో ప్రభు రాజ్యం ఉందని కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయింది కూడా పాపులను పరిశుద్ధులు చేయడానికన్నా నమ్మకం కూడా లేదేమో, పాపిयों को पवित्र बनाने के लिए यीशु मसीह मर गए बोल के ये भी भरोसा नहीं होगा, तो उन्होंने पीठ दिखाया। ఇక్కడ చూడండి, ఇంకా హోషియా గ్రంథం 11:7 చూస్తే, होशिया का पुस्तक 11:7 में देखेगा तो एक और बात लिखा हुआ है, होशिया 11, होश लिखा होगा हिंदी में, दानियल के बाद होश 11:7 में देखेगा तो, హోషియా 11:7 చూస్తే, నన్ను విసర్జింపవలెనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు, బస్ యही ఏమంటున్నాడు, मेरे लोग मुझे छोड़ने के लिए निर्णय कर चुके हैं, मेरे लोगों ने मुझे छोड़ने के लिए निर्णय कर चुके हैं, మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు. దేవుని తట్టు తిరగండి ప్రభా, తిరగండి నాయన అని చెప్తున్నప్పటికంటే ఎవరు యత్నం చేయట్లేదంట, అందుకే ఎన్ని సందేశాలు విన్నా గానీ ఇలాగే ఉంటున్నాం। परमेश्वर की ओर फिरो करके किस रीति से भी घूम फिर के क्या आता है, हर दिन वचन में बताइए, परमेश्वर पवित्र है, ऐसे पवित्र होने से स्वर्ग जाएंगे, यही तो है ना, संसार को कैसे जीतना, शरीर को कैसे जीतना। రోజు మనం వినే వాక్యం ఏంటి, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి, శరీరాన్ని ఎలా జయించాలి, లోకాన్ని ఎలా జయించాలి, ఇదేగా తిప్పి 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 మనం రోజునే వాక్యం అదేగా, ఎంత చెప్పినా గానీ ప్రయత్నం కూడా చేయటల్లా। कितना भी बताने पर बदलावट नहीं है, चुगली करने वाला, हम जिनसे चुगलियां करने वालों से परेशान है ना, कलिशा में आज भी हम उनसे ऐसे ही परेशान है, गुस्सा करने वालों से हम परेशान है, आज भी हम ऐसे ही परेशान है, लड़ाई झगड़ा करने वालों से परेशान है ना हम, यानी कि हम नेतृत्व कर रहे हैं ना, इसलिए बता रहा हूं, नहीं तो परमेश्वर ही से परेशान है ऐसा लोगों से। మేము అని ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని నాయకత్వం వహించి మిమ్మల్ని నడిపిస్తున్నాం కదా, అందుకని మేము అని చెప్తున్నా, అర్థం చేసుకుంటారు. అంటే మేము అంటే మనందరిని పుట్టించిన దేవుడు, మనందరి పట్ల ఒక యోజన కలిగి ఉన్న దేవుడు, ఆయన కూడా అదే ఇబ్బంది పడుతున్నాడు। ఎవరైతే మరి ఎన్ని విధాలుగా పొరపాట్లో ఉన్నారో, తిండిబోతులుగా ఉన్నారా, ఆ తిండిబోతుల విషయంలో ఇంకో వాళ్ళ కోసం ఉందా లేదా లేదు చూడరు, తిరేస్తారు, వాళ్ళ విషయంలో అదే పరిశాన్, ఇప్పుడు కూడా మార్పు రాదు, చాడీలు చెప్పేవాళ్ళ మార్పు రాదు, గొడవలు పెట్టేవాళ్ళ మార్పు రాదు, తగాదలు ఆడుకునే వాళ్ళ మార్పు రాదు, దొంగతనం చేసేవాళ్ళ మార్పు రాదు, వ్యభిచార ఆలోచన ఉన్న వారిలో మార్పు రాదు, చాहे బాప్తిసం తీసుకో, సంఘానికి రా, ఏమన్నా చెయ్యి, चुगलियां करने वाले उनके विषय में बदलावट नहीं आ रहे, रोज सुन रहे हैं, बदलने का मन नहीं रह रख रहे। यहाँ पे होशिया 11:7 में यही लिखा है, यत्न भी नहीं कर रहे, खुद को बदलने का यत्न भी नहीं कर रहे, मगर एक ही प्रार्थना आता है, जैसे भजनकार करा, हमारे ओर फिरो प्रभु, हमारा मदद करो, हमें बल दो, हमें प्रेम करो, हमें शांति दो। కీర్తనకారుడు అన్నట్లుగా మా వైపు చూడు, మమ్మల్ని కరుణించు, మాకు నెమ్మదినియ్యి, మాకు బలమునియ్యి, నీ వాత్సల్యం చొప్పున మమ్మల్ని కాపాడు అనే ప్రార్థన తప్పితే ఆయన వైపు తిరగటం అంటే ఏంటి, ఆయన వేడుకోవటం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు, అందుకే ఇంకా కొన్ని పొందుకోలేకుండా ఉంటున్నాం। इसलिए परमेश्वर को नहीं समझ पा रहे, पूर्ण प्रभु को और नहीं देख पा रहे, और बदलने की कोशिश तक नहीं कर रहे, और कोशिश को छोड़ के उल्टा हो रहे हैं। और कैसा हो रहे, బదల్నే కోషిష్ కో చోడికే और उल्टा मुंह फेर ले रहे, పీటునే చూపించారంట, అంటే వెన్నుపోసనే చూపిస్తున్నారు, నడుమునే చూపిస్తున్నారు, దేవుని దగ్గరికి ఇంకా సమీపంగా రావటం లేదు। अन्य जाति के लिए तो मूर्तियों को छोड़ के परमेश्वर की ओर फिरो बताना सहज है। అనుజనులకైతే విగ్రహాలను విడిపెట్టి జీవము గల దేవుని వైపు చూడండి అంటూ సహజమే, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు మంచి అనుభూతిని పొందుకుంటారు, పరిశుద్ధతను నేర్చుకుంటారు। అయితే వచ్చిన మనము हम आ चुके हैं ना प्रभु के पास, हम क्या सीख रहे, परमेश्वर की आंखों में आंखें डाल के देख पा रहे, पवित्रता के साथ पवित्रता मेल झोल के हम चल पा रहे, నడవగలుగుతున్నామా,
कितने प्रकार के। పౌలు से यही बोलता है, ये सारी बातों तो समझ में नहीं आता आप लोगों को। పౌలు గారు ఇదే అంటున్నాడు, ఇవన్నీ కూడా మీకు అర్థం కాదు కానీ ఒకటే విషయం మీకు బాగా మంచిగా అర్థం అవుతుంది అంటున్నాడు। గలతీయులకు రాసిన పత్రిక 1:7, గలతీయులకు లిఖిన పత్రిక एक साथ में कहता है, విభిన్న బోధలు మాత్రం మీకు బాగా అర్థం అవుతాయి, సువార్తను చెడిపేసే బోధలు మాత్రం బాగా అర్థం అవుతాయి। అవునంటగా దశంభాగం ఇవ్వాల్సిన అవసరం లేదంటగా, నిజమే ఇది బాగుంది, పర్వాలేదంట్లే, ఏం పోయిందిలే, తగాదలు అనేవి ఉండకుండా ఉంటాయా ఏంది, మనుషులను ఒక భేదాలు లేకుండా ఉంటారా ఏంటి? अरे मनुष्य में ఎందుకు మన విశ్వాసులు, हम इंसान नहीं है, हम विश्वासी है, हमें एक अलग नाम दिया गया मसीह करके। मसीह का अंत होता है, मसीह में అపవిత్రత होता है। మసీలో నశించిపోయే విధానం ఉందా? ఆయనలో అపవిత్రత ఉందా? లేదుగా। हमको अगर मुड़ने की आवश्यकता पड़ता तो हमारी कहाँ के लिए मुड़ जाते हम लोग। ఒకవేళ తట్టు తిరగాలి అంటే ఏ తట్టు తిరగటానికి ఇష్టపడుతున్నామంటే భిన్నమైన సువార్తల వైపు తిరగటానికి ఇష్టపడుతున్నాం। అవసరం లేదంటగా కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేయొచ్చు అంట కదా, ముసుగు లేకుండా కూడా ఉండొచ్చు అంట కదా, మోకాళ్ళు లేకుండా కూడా, మోకాళ్ళ మీద లేకుండా కూడా ప్రార్థన చేయొచ్చు। जरूरत नहीं घूंघट डालने का। हमने सुना है कि घुटनों मारने की भी जरूरत नहीं है। हमने सुना है कि ये करने की जरूरत नहीं, हालेलुया बोल के हाथ उठाने की जरूरत नहीं है। हमने सुना आराधना करने की जरूरत नहीं। हमने सुना शरीर के साथ क्या जाना है, घर में रह के मन में प्रार्थना करने से बहुत है। सुना ये सारे విభిన్న ప్రకారకి ఎన్ని కూడా మనల్ని చెరపగొట్టే, సువార్తను చెడగొట్టే విషయాలు, వీటి తట్టు మాత్రం చాలా శీఘ్రంగా తిరిగిపోతున్నాయి। इन ऐसे चीज कोई मिलने की देर है तुरंत मुड़ जाते हम लोग। मैं మేకప్ వేసుకుంటే తప్పలేదంట కదా, हमने सुना मेकअप कर लगाना गलत नहीं है। ये सारी बातें बड़ी जल्दी समझ में आ जाते हैं क्योंकि ये विभिन्न सुसमाचार है। शैतान ऐसा यीशु के मुंह से निकली हुई स्वयं बात को तो बगल में रखेगा, యేసుక్రీస్తు ప్రభు నుండి వచ్చిన మంచి కరెక్ట్ మాటలు మాత్రం పక్కన పెట్టేసి फालतू మాటలన్నిటి మాత్రం హృదయంలో చేర్చుకుంటాం। यीशु के मुंह से क्या आया, हृदय जैसा भरता है मुंह ऐसा बोलता है, व्यवहार ऐसा दिखता है। लोग बोलता है, మనుషులు అంటారు, దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, హృదయం నిండినట్లుగా నోరు మాట్లాడుతుంది, శరీరం అంతా కూడా ప్రవర్తిస్తుంది। కానీ మనుషులు ఏమంటారు, దేవుడు హృదయాన్నే చూస్తాడంటగా, పై చూడంటగా। परमेश्वर हृदय को ही देखेगा, ऊपर का नहीं देखेगा। वचन को लेके शैतान भरमाता है और हृदय में जो है वही बाहर आएगा बोला, वो समझ में नहीं आता। हृदय में బయటకు వస్తున్నది అర్థం కావట్లేదు। कोई इनका कोई और सोचता है कोई बात नहीं, पत्नी होते हुए दूसरी पत्नी रखना कौन सी गलत है। దావుద్ के नहीं है क्या बहुत सारे, భార్య ఉండగా ఇంకో భార్యను పెట్టుకోకూడదని ఏడుంది, దావుద్కి లేరా ఇది చాలా మంది। ఎట్లాంటి భిన్నమైన స్వార్థలు బాగా అర్థం అవుతాయి। ऐसी चीजें सारे समझ में आता है। पति के होते हुए दूसरा चक्कर भी चलाने से कोई बात नहीं है, ऐसा समझ मत। ये शैतान भरमाता है, आपकी गलती नहीं है। आप परमेश्वर की ओर नहीं मुड़ पा रहे, परमेश्वर को सीधी सीधी देख नहीं पा रहे, इसलिए आपके अंदर विभिन्न प्रकार की शैतान की सोच आ रहे। बच्चे माँ बाप के खिलाफ जा सकते हैं, सही है, वचन में लिखा हुआ। बच्चे बड़े बाप बच्चों का रिश्मत दिला लिखा हुआ ना, यही बोलेंगे। తండ్రులారా పిల్లల కోపం పుట్టి బాగా ఉంది కదా, ఉంది। మనకి ఏది అవసరమో మనం నాశనం అయిపోవటానికి వాటినన్నింటిని పోగేసుకుంటాం। हमें जो आवश्यकता है नाश की ओर जाने के लिए उन्हीं को लेते हैं। परमेश्वर की ओर ताको, वो क्या बोलता है, वो तो उसकी नजर, उसकी विचार कहाँ को ले जाने के लिए, स्वर्ग में ले जाने के लिए नहीं समझ पा रहे। तो प्रभु ही हमारा बुद्धि को खोले, समझ को खोले, ప్రభు हमारा మదద్ करे। దేవుడే మన బుద్ధిని వికసింప చేయాలని, మన మనోనేత్రాలు తెరవాలని ప్రార్థన చేసుకుందాం। మనం ఉన్న తప్పు నుండి బయటకు వద్దాం। हम जो गलत है उससे बाहर आएंगे, प्रभु की मुख को सीधा देखने वाले बन। మన తెలుగు में గీత కాతనే తెలుగులో పాట, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలదు। వరకనే జరుగుతుందా చెప్పండి? प्यारे यीशु मसीह को मैं देखूं तो बहुत है, और मैं उनके साथ रहे तो मेरे लिए भला है, वो यूं ही मिल जाएगा। आइए पवित्र आत्मा का मदद मांगेंगे, రండి పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం। పవిత్ర పరమేశ్వర్ ధన్యవాद धन्यवाद धन्यवाद धन्यवाद। పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు వందనాలు। జీవిత పరమేశ్వర్ ధన్యవాद, हम तेरे ओर ताकने के लिए आए प्रभु जी। మేము నీ తట్టు తిరగాలని వచ్చాం నాయన। ఈ లోకంలో అనేకమైన విషయాలు మా దృష్టిని మీ నుండి తప్పిస్తున్నాయి ప్రభు। इस संसार की कई सारे विषय हमारे नजरिए आपसे हटा देता है प्रभु जी, मगर हमारे नजरिए में इतने शक्ति दीजिए प्रभु जी, मैं आपको ही निखार सकूं प्रभु जी। నా దృష్టిలో ఇంత శక్తిని నిలపండి ప్రభా, నేను నిన్నే చూడగలిగినట్లుగా లోకంలో ఇంకా దేనిని కూడా నేను ఆశింపకుండా, దేని వైపు చూడకుండా నీ తట్టే చూడగలిగిన శక్తిని నాకు దయచేయండి। संसार का और किसी चीज की ओर मेरा दृष्टि ना जाने पाए, केवल मेरा नजर तेरे ऊपर टिकने पाए। परमेश्वरी मेरी मदद कीजिए प्रभु जी। प्रभु कोई भी इस वक्त अपनी गलतियों को लेकर किस विषय में भटक चुके हैं, गिर चुके हैं, पाप में हैं प्रभु जी, महसूस कर चुके हैं, अभी इस वक्त प्रार्थना के द्वारा प्रभु जी अपनी नजरिए आपके ओर फेर रहे तो प्रभु जी उन सबको गले लगाने वाला प्रभु धन्यवाद धन्यवाद। ఎవరైనా కానీ మేమున్న భక్తి, మేమున్న పరిస్థితులు తప్పు అని తెలుసుకుంటున్నారు ప్రభా,
ప్రభా వాళ్ళు నీ తట్టు చూడటానికి ఇష్టపడుతున్నప్పుడు నాయన ప్రతి ఒక్కరిని మీరు ఆలింగనం చేసుకుని వారిని పాపాలు క్షమించి బహుగా జాలిపడే దేవుడు అని చెప్పారు ప్రభా। इसी प्रकार उनके ऊपर बहुताय से तरस खाऊंगा बोला प्रभु जी, तरस खाके क्षमा कीजिए प्रभु जी। उनकी सबकी नजरिया, हम सबकी नजरिया आपसे ना टिकने पाए परमेश्वर, ना हटने पाए प्रभु जी। మా యొక్క చూపులన్నీ కూడా నీ మీద నుండి తొలగిపోకుండానట్లుగా సహాయం చేయండి తండ్రి। నీకు స్తోత్రం। నువ్వు పరిశుద్ధుడు అని మేము గ్రహించి అన్వయించుకునే కృపను దయచేయండి। ఆ పవిత్ర बोल के हम समझ सके, अमल कर सके, मदद कीजिए परमेश्वर। हम पीठ दिखाने वाला ना बने प्रभु। మేము నా తండ్రి నాయన వీపు చూపే వారిగా ఉండకుండా సహాయం చేయండి। భిన్నమైన బోధల వైపు వెళ్లకుండా సహాయం చేయండి। విచిత్ర विभिन्न बोधों की ओर, संदेश की ओर हम ना जा सके, सहायता कीजिए प्रभु जी। आपने कहा होशे में यत्न तक नहीं करते बदलने की, हम यत्न करने वाले हाथ से परमेश्वर। మీరు అంటున్నాడు ప్రయత్నం కూడా చేయటం లేదు నాతో చూడాలని ప్రభు। అయ్యా మేము ఇద్దరి నుంచి ప్రయత్నం చేస్తున్నాం, ఇందులో మేము ఫలవంతులం అవుతాం, ఎందుకంటే మీరు మాకు సహాయకులుగా ఉన్నారు, పరిశుద్ధాత్మను తోడిగించారు। आज से हम फलवंत हो जाएंगे प्रभु जी, आपकी ओर निहारने में, आपकी तरह पवित्र बनने में परमेश्वर प्रभु जी। इसलिए आपको धन्यवाद करते क्योंकि पवित्र आत्मा को आपने हमारे लिए दे दिया। धन्यवाद प्रभु जी। सुनी वचन हम सबके हृदय में 100 गुना फलवंत होने पाए और सबकी नजर आपकी ओर टिका रहे और यीशु मसीह को बादलों में देखने वाले आंखें हो और स्वर्ग में उठा लिया जाने वाला प्रभु जी विश्वासी बने। धन्यवाद करते हुए तेरे सम्मुख हमेशा खड़े होने वाले बने। నీ దృష్టి మీద నిధి నుండి తొలగించకుండా యేసయ్యను మేఘాల మీద చూడగలిగే కృపను, అలాగే నిత్యము నీ సన్నిధిలో నిలిచి ఉండే కృపను ప్రతిబిడ్డకు దయచేయమని యేసుకి పవిత్ర నామ से प्रभु యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి। వింతే करते हैं प्रभु जी, आमीन आमीन। प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड।